అందరూ ఎదురుచూస్తున్న భారీ స్టారర్ కుబేరా, ధనుష్, నాగార్జున, రష్మిక ఈ ముగ్గురి కలయికంటేనే థియేటర్లో ఎమోషన్కి పండుగే. ఇంకా ఆరంభించకముందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధనుష్, నాగార్జున, రష్మిక, శేఖర్ కమ్ముల ఈ నలుగురి కాంబినేషన్ అంటే ఓ సార్వత్రిక సందేశం మీద సినిమా వస్తుందని అర్థం చేసుకోవచ్చు. కుబేరా అనే టైటిల్, కానీ ఈ సినిమా ధనంతో సంబంధం లేదు. ఇది ధర్మంతో, కులంతో, అన్యాయంపై తిరుగుబాటుతో సంబంధమున్న కథ. ధనుష్ క్యారెక్టర్ దళిత ప్రాతినిధ్యం. ధనుష్ తన పాత్రలో బీదవాడల్లో పెరిగిన ఓ సాధారణ యువకుడిగా కనిపిస్తాడు. ఇతని చరిత్ర దళిత వర్గానికి చెందిన ఓ వాస్తవిక నేపథ్యం నుంచి వస్తుంది. అతని కళ్ళలో చూపే నిరాశ, నీతిని సాధించాలనే కోరిక చాలా రియలిస్టిక్గా ఉంది. ఇతను కుబేరా అని పిల్లబడతాడు, కాని డబ్బు వల్ల కాదు. ఎందుకంటే తన మానవీయ విలువల వల్ల గొప్పవాడిగా గుర్తింపు పొందతాడు. ప్రభావితమైన డైలాగ్, ధనం లేకపోయినా నన్ను ఓ గొప్పవాడిగా చూశారు, ఎందుకంటే నా మనసు లోతు ఉంది. నాగార్జున పాత్ర రాజకీయ రంగానికి చెందిన మేధావి నాయకుడిగా చూపబడింది. ఆయన మంచి విద్యావంతుడు, కానీ సామాజికంగా జరిగిన అన్యాయాన్ని చూడలేక ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలుస్తాడు. ఆయన పాత్రలో కుల, వర్గ రాజకీయాలపై గాఢమైన విమర్శ ఉంటుంది. ఈ సినిమాలోని ఒక ముఖ్య టర్నింగ్ పాయింట్, నాగార్జున ఓ పెద్ద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడిగా తన హక్కుల కోసం దళితులతో కట్టబడి పోరాడతాడు. ఆసారి మనుషీయలీని చూడటం నేర్చుకోరా. రష్మిక ఈ సినిమా హాట్లో ఉన్న పాత్ర. ఆమె బలమైన మహిళగా, సమాజానికి రోల్ మోడల్గా కనిపిస్తుంది. ఆమె తండ్రిని కులహింస కారణంగా కోల్పోయిన తరువాత ఉద్యమంలోకి దిగుతుంది. ఆమె డైలాగ్స్ శక్తివంతంగా, ఆవేశంగా ఉంటాయి. డైలాగ్, నా తండ్రి రక్తం నేర్పింది, కులం ముట్టేది కాదు, ఎదురు తిరగాలి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు ఎప్పుడూ నమ్మిన రెండు అంశాలు, క్లాస్ అండ్ కులం. ఈ సినిమాతో ఆయన మరింత స్ట్రాంగ్గా మాట్లాడారు. కథ వాస్తవ సంఘటనల ఆధారంగా సాగేలా ఉంటుంది. ప్రతి పాత్రకు ప్రత్యేక మౌలికత ఉంటుంది. ఆయన తీసిన అతి శక్తివంతమైన సీన్, పేద బస్తీలో పిల్లలు చదువుకోవడానికి స్కూల్ వద్ద నిలబడ్డప్పుడు ధనుష్ వారి కాళ్ల దగ్గర కూర్చుని మాట్లాడే దృశ్యం. అది కేవలం నటన కాదు, సందేశం. బీజీఎం, సాయిమాధవ్ బుర్రా లిరిక్స్తో ఒకే ఒక్క ఫ్రేమ్లో గుండె తడిపేలా ఉంటుంది. కుబేరా సినిమా ప్రధానంగా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్పై నిలబడిన సినిమా. ఇది కేవలం వ్యక్తుల కథ కాదు, ఇది దేశంలోని దళిత వర్గాల బాధను, మార్పు అవసరాన్ని చూపిస్తుంది. అందుకే ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కంటే సామాజిక ధైర్యాన్ని ఇచ్చే సినిమా. ఫైనల్ వర్డిక్ట్, కుబేరా ఒక బలమైన కథ, నిజమైన అభివృద్ధి కోసం పోరాటం. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్తారు. మూవీ హైలైట్, కథలోని వాస్తవికత, పాత్రల దీర్ఘత, మరియు శేఖర్ కమ్ముల టేకింగ్. మీరు